హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పిండితో ఇడ్లీలు చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 గ్లాసుల ఇడ్లీ బియ్యం, 3/4 గ్లాస్ మినప్పప్పు వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇడ్లీ బియ్యం ప్లేస్లో స్టీమ్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. వాటర్ పోసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని, పప్పుని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని మిక్సీ పట్టుకునే అరగంట ముందు ఒక గిన్నెలో 1/2 గ్లాస్ అటుకులు వేసి బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం బియ్యాన్ని, కొద్దిగా నానబెట్టుకున్న అటుకులు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా మొత్తం బియ్యాన్ని అటుకులతో సహా కలిపి గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి పోసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని బాగా ఒకసారి కలుపుకొని ఫర్మెంటేషన్ అవ్వడానికి 6 గంటలు ఉంచుకోవాలి. రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకుంటే పొద్దున్నకు పిండి రెడీ అవుతుంది. చూసారా, పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యింది. ఈ పిండిలో మనకి కావలసినంత పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న పిండితో 3 డేస్ వరకు ఇడ్లీలు బాగా వస్తాయి. ఈ పిండిలో కొంచెం సాల్ట్, వాటర్ కలుపుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పిండితో మనం ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండితో తయారు చేసుకునే ఇడ్లీలు ఎంతో సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఇంట్లోనే ఇడ్లీ పిండిని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.